వందనాలండి. ఈరోజు అక్టోబర్ 4. ఇంకొక శిష్యుడు, యేసుప్రభు శిష్యుడు మత్తయి గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి 2:14. యేసుప్రభు మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్దని కూర్చున్న అల్ఫై కుమారుడగు లేవిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. లేవి లేక మత్తయి సుంకపు గుత్తదారు. అతనికి ప్రభు ఇచ్చిన పిలుపును సువార్తల్లో 3 చోట్ల గ్రంథస్థం చేయబడి ఉంది. ఎవరి జీవితంలోకైనా సువార్త వచ్చినప్పుడు వారిపై పడిన ప్రభావాన్ని కల్లారా చూడడము అనేది అన్నిటికంటే గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. యేసుప్రభు జీవితంలో ఆయన తనను వెంబడించమని చెప్పిన స్త్రీలు, పురుషుల్లో ఇది మనం చూడగలం. అలాంటి వారిలో మత్తయి ఒకడు. అతనిలో అద్భుతమైన మార్పు వచ్చింది. ఇతర శిష్యులందరికంటే యేసుప్రభుని వెంబడించడం అంటే తానేమి కోల్పోతున్నానో స్పష్టంగా తెలిసిన వ్యక్తి మత్తయి. అయినా ఒక్క క్షణం కూడా వెనుకాడలేదు. అతను సుంకం కట్టించుకునే పని వదిలిపెట్టగానే తన జీవితాంతము ఉద్యోగం లేనివానిగే ఉంటాను అని అతనికి తెలుసు. మిగిలిన శిష్యుల్లో కొంతమంది తిరిగి తమ చేపలు పట్టే వృత్తికి వెళ్ళే అవకాశం ఉంది, కానీ మత్తయికి వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. యేసయ్యను వెంబడించాలనుకున్నప్పుడు అతనిలో 2 మార్పులు వచ్చాయి. మొదటిది, ప్రభు అతనికి నూతన జీవితం ఇచ్చాడు. ఇప్పుడు తాను ఒక కొత్త గుంపుకు చెందినవాడు, దేవుని కుమారునికి చెందినవాడు. కొత్త మార్గము ఎన్నుకొనుటే కాకుండా ఆ మార్గంలో అంగీకరింపబడిన వ్యక్తి. అంతకుముందు సుంకపు గుత్తదారునిగా అందరూ అతన్ని ద్వేషించేవారు. ఆ స్థానంలో ఉన్నవానికి ఈ మార్పు చాలా అద్భుతంగా ఉంది. రెండవది, మత్తయికున్న తలాంతులకు ప్రభు ఒక నూతన గమ్యం ఇచ్చాడు. యేసయ్యను వెంబడించినప్పుడు తన పాత ఉద్యోగం నుండి తనతో పాటు తీసుకెళ్లిన ఒకే వస్తువు అతని కలం. మొదటి నుండి దేవుడు అతన్ని సంఘటనలను గ్రంథస్థం చేసేవాడిగా ఉంచాడు. అతని తలాంతులు యేసయ్య పిలుపు ద్వారా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాయి. మత్తయి ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలించేవాడు. అందుకే తన చుట్టూ జరుగుతున్నవన్నీ యథార్థంగా వ్రాసి ఉంచాడు. దాని ఫలితమే మత్తయి సువార్త. మత్తయి అనుభవము మనకేం నేర్పుతుందంటే, మనందరిలో ఆరంభం నుండి దేవుడు మన పట్ల తనకున్న ప్రణాళికలు ఆరంభించే ఉంటాడు. మనం ఇంకా ఆయన పట్ల మనస్ఫూర్తిగా స్పందించకముందే మనకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు. మనకు వనరులు, సామర్థ్యము ఇచ్చి మనము తప్పక వాటిని తన రాజ్యస్థాపనలో వాడతామని నమ్ముతాడు. ఆయన పని చేయుటకు మనందరికీ సామర్థ్యం ఇచ్చాడు. మనం విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తే మన ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మత్తయి తనకు సుంకం వసూలు చేసేటప్పుడు తన సామర్థ్యాన్ని పెంపొందించుకున్న దాన్ని ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన కథ వ్రాయటంలో వాడపడుతుందని ఊహించలేదు. మనలో ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అలాంటి గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మత్తయిలాగా లాభకరమైనవేవి అన్నీ వదిలేసి ఆయనను వెంబడించటం మన కర్తవ్యం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ, ఈరోజు మత్తయిని గురించి జ్ఞాపకం చేశారు నాయన. అవును తండ్రి, ఇహలోకపరంగా లాభకరమైనటి అన్నీ వదిలేసి మీరు పిలువంగానే మీ వెంబడెళ్ళాడు నాయన. ఆ విధమైన బుద్ధి మాకు కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.